వర్షంలో మేము ఇది పట్టుకోవాలి. ఇది మళ్ళీ వర్షంలో ఇట్లా తడవకుండా ఇట్లా పట్టుకోవాలి. అట్లా కాదే, ఇట్లా మలవాళ్ళు పని పట్టుకోవాలి. అట్లా కాదు, అట్లా పట్టుకోవాలి. నాకు తెలుసు, ఇట్లా పడకుండా, వాటర్ అనేది పడకుండా పట్టుకుంటే వర్షం పడుతుందనే కదా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అదిగో అక్కడ కూడా ఉన్నాయి కదా. కొద్దిసేపు ఆవుదా, మరి వర్షం వస్తుంది కదా. ఈ లైన్లోకి వెళ్దాం ఫస్ట్, స్ట్రైట్గా వెళ్దామా? స్ట్రైట్కి వెళ్దామా? ఫోన్పేలు ఉన్నాయో లేవా నా దగ్గర? నాకు డబ్బులు లేవు. వద్దు మొగ్గలే. అయ్యే ఇవ్వండి. మా ఆవిడ బేరం ఆడుతుంది, అవి ఇవ్వట్లేదు. గులాబీలు ఏం లేవా? వర్షం వర్షం వనస్థలిపురం. 50 రూపాయలు పట్టుకోండి. 50 రూపాయలు పట్టుకోండి. 40 రూపాయలు ఆంటీ. 40 రూపాయలు ఆంటీ. 50 కొట్టుకోనండి. 40కి ఇవ్వండి ఆంటీ. 45 ఇద్దరు మాట కాదు. 45 ఓకే. సరేలేగా, సరేలే ఓకే. మా ఆవిడ టమాటా కోసం వెళ్తుంది అక్కడికి. మళ్ళీ వస్తుంది ఇక్కడికి. ఏంటో నువ్వు పొట్లకాయ కూడా కావాలన్నావుగా. సరే ఇటు వెళ్ళి చూసినావు టమాటాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడున్నాయి దూరం కావు అక్కడ. టమాటాలు లేవా ఇంట్లో? అవునా, అక్కడ కూడా ఉన్నాయి చివర్లో. వేరే మాటలు లేవు, వాళ్ళు ఏం చెప్తావే, చివర్లో ఉన్నాయి చూడు. రైట్, ఎట్లా టమాటా? అక్కడ ఉన్నాయి కదా, తీసుకున్నావా? అవునండి. బోడ కాకరకాయ 120 కిలో. మిర్చి బజ్జీ. బీరకాయలు మాత్రం భలే తాజాగా ఉన్నాయి, అందుకే ఫుల్ తాజాగా ఉన్నాయి. కేజీ 30. ఇది 30 రూపాయలు, 25 రూపాయలు ఉన్నాయి. 2 రకాలు ఉన్నాయి, తక్కువ రకాలు లేవు. బేసిక్గా ఈ టైంలో టమాటా తగ్గాలి రేటు, కానీ వర్షాల వల్ల రోడ్ రావట్లేదు అంట. ఈయన దగ్గర తక్కువ ఎవరు వస్తూనే ఉంటారు. కేజీన్నర. ఎన్నైతే ఎన్నైనాయి, ఇంకొన్ని వేస్తే కేజీన్నర అయితే. ఫోన్పేనే, చిల్లర లేని పేదవాళ్ళం, ఓన్లీ ఫోన్పేనే. మొత్తానికి సంచి నిండింది. ఆలోచన చేయండి.
అందుకే ఖమ్మంలో 50-60 రూపాయలు అమ్మాలి, 100 రూపాయలు కూడా అమ్మొద్దు వాళ్ళు, ఎందుకంటే దగ్గర వాళ్ళ కాడ 60 రూపాయలు ఆడ 60 కాదు 40 రూపాయలు అమ్మాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ పడేయాలి. ఇక్కడ ప్రాంతీయం దాకా వెళ్ళిపోయింది వాదన. 50 రూపాయలు ఖమ్మంలో తక్కువ అని మా ఆవిడ అంటుంది, ఖమ్మం అక్కడే ఉంటుంది ఆయన అంటుంది. 50 అమ్మిన వాళ్ళకు వాళ్ళకి నష్టం ఏం లేదు వాళ్ళకు, ఎందుకంటే దగ్గర స్థానికంగా ఉంటారు కాబట్టి. చెప్పండి, అందుకే 50కి తెచ్చాను. ఇక్కడ చిల్లర 15 రూపాయలు ఇవ్వాలి, ఫోన్ పే కొడతారా? చిల్లరనే నాటే, అది నాటే, ఇవి నాటే, అక్కడ నుంచే మనకు రావాలి. కొన్ని పెద్ద పెద్ద ఇంతలా ఉంటే బాగా టేస్ట్. అది బెంగళూరు, అది బాగుంటుంది, అది ఇత్తనాలు ఎక్కువ ఉంటాయి. అది పెద్ద ఎట్లా ఉంటాయి, ఇవి చిన్న చిన్న. ఇదే బెస్ట్. ఇంట్లో 30 ఫ్రెష్ ఉన్నాయి కొంచెం కదా, గ్రీన్గా ఎంత బాగున్నాయో. ఇప్పుడే సీజన్ ఇది బాగా. అదే మనకు ఆ రోజు 50 రూపాయలు లెక్క ఇచ్చింది కొత్తగూడెంలో కిలో. మొత్తాన్ని మనకి ఖమ్మం అని చెప్పేసి ఆయన కూడా చెప్పేసినాడు. అరకిలో అయితే అరకిలో నువ్వు వేసినవే ఇంకా వెళ్ళి 35 కిలో కావాలి. వేసుకోండి, దాంట్లో వేసుకో, నీ సోర్స్ వేసుకో, కానీ రేట్ తక్కువ లేని మొన్న వచ్చినాడు కూడా నువ్వు టమాటాలు కూడా వేసినావు. ఉన్నాయి 25 రూపాయలు వేసుకున్నావు. నువ్వు అది దేని గురించి అవి అవి వేరే కవర్లేవా? ఫంక్షన్కి 25, 30 రూపాయలు నడుస్తాయి. కానీ నాకు చెప్పు రేటు. అడగొద్దన్న, ఏం అడగొద్దాను. దానికైతే బేరం ఆడి బోడికాకరకాయలు తీసుకున్నాము. బోడికాకరకాయ ఇక్కడ అరకిలో 60. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో, అరకిలో 60 అంట. పడుకో, ఫుల్ వర్షం అన్నమాట, వర్షంలో వచ్చాము. అయితే బాబాయ్ అర్బన్ కంపెనీ నుంచి బుక్ చేసుకున్నాం అనమాట. గ్యాస్ ఫ్లేమ్ తక్కువ వస్తుందని చెప్పేసి క్లీన్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు. అంటే కూరగాయలు అన్నీ తీసుకుని వచ్చాము. ఒక్కొక్క 20-25 మినిట్స్లో అయిపోతుంది అన్నారు. అయిపోయిన తర్వాత మేము లాక్ చేసుకుంటే వాళ్ళు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ వంట చేసుకొని తినాలన్నమాట. పూలు తీసా, దాంట్లోంచి కారము పువ్వులు. కారం తీసావా? కారం అది ఆ సైడ్ ఉంది. ఏంటి పాలకూరది, అందుకే ఫస్ట్ పాలకూరది. ఉల్లిపాయలు పాడైపోతలేదు. కారం పట్టించుకొని రావాలి. ప్రస్తుతానికైతే కొనుక్కొచ్చాము అక్కడ రైతు మార్కెట్లో. ఎలా ఉంటుందో చూద్దామని. ఫస్ట్ అది 40 రూపీస్. నాలుగు 8 వచ్చినాయి. 40 రూపాయలు అవి. 20 రూపీస్కి అంతే కదా మరి. మళ్ళీ దాంట్లో పెట్టకు, వేరే దీనా నీకు? బయట పెట్టేసి చూపించా. కూడా తెచ్చావా? నువ్వే మెయిన్. మాతో బట్టలతో పాటు కూరగాయలకు కూడా తిరుగుతూ ఉంటాయి హైదరాబాద్ టు ఖమ్మం. కూరగాయలు ఎప్పుడు వేస్తావు నువ్వు? బోడకాకర కట్ చేయి. అది కాదు, ఫస్ట్ కూరగాయలు కట్ చేయవా? అది ఈవినింగ్ తింటావా? అది కాకరకాయ బొడకాకరకాయ. ఆలు ఉందా? నాకు లేదా? మీకుందా?
వర్షాలకి టమాటా చెట్లు అన్నీ పడిపోయినాయి అంట. టమాటాలు చాలా లోటు తక్కువ అవుతున్నాయి అంట. కూరగాయలు ఏమీ లేవంట వర్షం వల్ల చెప్తున్నారు. ఓకే అండి, ఇది మా బ్లాగ్ అన్నమాట. సో ఏమంతా ఎలా వచ్చిందో తర్వాత బ్లాగ్లో పెడతాను. టమాటా గ్యాస్ బాగా చేయించాక ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. టమాటా కాయలు కానీ వేసాను. ఉన్నప్పుడు కూరగాయలు పెట్టింది. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి. బాయ్ అండి.